2020 సంవత్సరం ఆగస్టు నెల అయితే పూర్తయింది. మరి ఆగస్టు నెలలో ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ అయితే నేను మీకు రెఫరెన్స్ కోసం evreporter.com అనే వెబ్సైట్ నుంచి రెఫరెన్స్ తీసుకుని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ చూసుకున్నైతే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్ అయితే ఉన్నారు 24,109 అమ్మకాలతో. అయితే ఎలక్ట్రిక్ 2-వీలర్ పరంగా చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో 1,00,000 పైగా ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాలు అయితే నమోదు చేసుకుంది అనమాట. మొదటి పొజిషన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే కొనసాగుతున్నారు. సో దీనికి కారణాలు చూసుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ మోడల్స్ అనేది ఆఫర్ చేయడం, వీళ్ళు రీసెంట్ గా టీవీఎస్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్లోకి ఆర్బిటర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో ఇలా చాలా విషయాలు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ కి కారణం కింద అయితే మనం అనుకోవచ్చు అనమాట. బట్ అది టీవీఎస్ ఆర్బిటర్ రీసెంట్ గానే అయింది. బట్ వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా లక్ష రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేయడం, అలానే టీవీఎస్ బ్రాండ్ ఏదైతే ఉందో టీవీఎస్ కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందో, అందుకనే వీళ్ళు స్టిల్ ఈ రోజు కూడా నెంబర్ 1 పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు రెండో పొజిషన్కి అయితే వచ్చారనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 3వ పొజిషన్ 4వ పొజిషన్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 2వ పొజిషన్కి రావడం జరిగింది అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఓలా కంపెనీ వాళ్ళు ఆగస్ట్ నెలలో, ముఖ్యంగా ఆగస్ట్ 15వ తారీఖు సంకల్ప్ ఈవెంట్ వీళ్ళకి చాలా మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సంకల్ప్ ఈవెంట్ లో వీళ్ళు కొత్త అనౌన్స్మెంట్ చేయడం, ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సుమారుగా 30,000 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించడం, ఇవన్నీ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ గా మారడం, దానికి PLA స్కీమ్ తోడవడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్ గా మారడంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో అయితే షిఫ్ట్ అవడం జరిగింది అనమాట. ఇక 3వ పొజిషన్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 17,871 సేల్ అమ్మకాలతో 3వ పొజిషన్ లో అయితే ఉన్నారు. సో అగైన్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మెజారిటీ పర్సంటేజ్ అమ్మకాలు చూసుకున్నట్లయితే రెస్తా మోడల్ ఈ రోజుకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి మేజర్ సేల్ వెహికల్ గా అయితే నమోదవుతుంది అనమాట. రెస్తా ముందు రెస్తా తర్వాత అనేది చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ప్రయాణంలో ముఖ్యంగా వీళ్ళు IPOకి వెళ్ళిన తర్వాత కూడా చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్. సో రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 1,15,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ స్టార్టింగ్ వేరియంట్ అయితే అందుబాటులోకి ఉంది. అలానే ఏథర్ సంబంధించిన 450S 450X అలానే ఏథర్ ఎపెక్స్ వంటి స్కూటర్స్ కూడా ఈ కంపెనీ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ గానే ఉంది. వీళ్ళు కూడా మల్టిపుల్ వేరియంట్స్ వల్ల కూడా వీళ్ళు 3వ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మొదటి 3 పొజిషన్ చూస్తే ఏ కంపెనీ వాళ్ళు అయితే ఎక్కువ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఒక్కొక్క కస్టమర్ తగ్గట్టుగా ఒక 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి 1,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో టార్గెట్ చేస్తుంటే ఆ వేరియంట్స్ కస్టమర్ ఎక్కువ మంది సేల్స్కి కారణమైనట్టుగా తెలుసుకోవచ్చు. అందులో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎక్కువ వేరియంట్స్ ఆఫర్ చేయడం అనేది వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 4వ పొజిషన్లో ఉన్నారు 13,315 అమ్మకాలతో. సో ముఖ్యంగా హీరో మోటార్ కంపెనీ వాళ్ళకి రీసెంట్గా వేదా VX2 వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు వేదా V2 ప్లస్ వేరియంట్స్ ఉండే, బట్ ఎప్పుడైతే వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులోకి వచ్చినాయో సో వీళ్ళకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి అటు బ్యాటరీ సర్వీస్ కిందను లేకపోతే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో టార్గెట్ చేసుకునేవడం అనేది కస్టమర్ కి ఒక అడ్వాంటేజ్ గా మారింది. అంత ముందు వచ్చిన స్కూటర్ ఏదైతే ఉందో ఒక స్ప్లిట్ సీట్ అనేది ఉండేది, మోస్ట్లీ కొంతమంది ఫ్యామిలీస్ నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వచ్చిన కంప్లీట్ ఫ్లాట్ సీట్ ఏదైతే ఉందో కస్టమర్స్ కి మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా ఆ డిజైన్ కూడా ఉన్నాడు. హీరో సంబంధించిన వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక అడ్వాంటేజ్ గా మారింది. సో ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా రావడంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కూడా బాగానే పుంజుకున్నాయని మనం అనుకోవచ్చు అనమాట. సో అలాగే 4వ పొజిషన్ ఉంది. ఇక ఎవరు ఊహించిన విధంగా 5వ పొజిషన్ కి బజాజ్ చేతక్ వెళ్ళిపోయింది అనమాట. కేవలం 11,756 యూనిట్స్ మాత్రం నమోదు చేసింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలకి మనకి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఒక ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు, దాంట్లో మనకి రేర్ ఎర్త్ మెటల్స్ అయితే యూజ్ చేస్తారు. సో రేర్ ఎర్త్ మెటల్స్ షార్టేజ్ వచ్చింది బజాజ్ సంబంధించిన వాళ్ళ సప్లై చైన్ ఇష్యూ. అందువల్ల బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్కూటర్స్ డెలివరీ చేయకుండా ఆగిపోవడం జరిగింది. అది ఆగస్ట్ మంత్ ఎండింగ్కి ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఆ సేల్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఈవెన్ నెక్స్ట్ వచ్చే మంత్లో అంటే సెప్టెంబర్ మంత్లో రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు మొదటి పొజిషన్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
సో అందువల్ల వీళ్ళు స్లో డౌన్ అయిందనమాట. సో బజాజ్ సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పొజిషన్లో మనకి యాంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. 4508 అమ్మకాలతో నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే మనకి యాంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వీళ్ళ మేజర్ డ్రైవ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ రోజుకి కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్ 2 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇంకో కొన్ని ఎక్కువ వేరియంట్స్ ని ఆఫర్ చేయగలిగితే కనుక యాంపియర్ కంపెనీ వాళ్ళు కూడా ఆ పొజిషన్ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్యూర్ ఎనర్జీ వాళ్ళు 1779 అమ్మకాలతో నెక్స్ట్ పొజిషన్ అయితే ఉన్నారు. ఆ తర్వాత 1720 అమ్మకాలతో బీగాస్ ఆటో కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. సో బీగాస్ నుంచి ఏంటంటే మనకి B2C కన్నా కూడా B2B ఎక్కువ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటున్నారు అనమాట. బీగాస్ నుంచి బీగాస్ RUV 350 కానివ్వండి, బీగాస్ C1 IMAX వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ రివర్ మొబిలిటీ వాళ్ళైతే మెల్లమెల్లగా వాళ్ళ సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. గత నెలలో 1542 అమ్మకాలు ఉంటే ఈ నెలలో 1657 అమ్మకాలకి అయితే వెళ్ళారు. రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నారు 1513 అమ్మకాలతో అనమాట. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పరంగా మనకి టాప్ 10లో నిలిచిన ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ అనమాట. ఒకవేళ మనం ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయారు అనమాట. లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్లయితే ఇదే నెలలో ఓలా కంపెనీ వాళ్ళు 27,623 అమ్మకాలు అయితే నమోదు చేశారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరాల అమ్మకాలు అయితే, బట్ 2025 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 18,972 అమ్మకాలకి అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తగ్గిపోవడం జరిగింది. ఈవెన్ బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా అగైన్ మీకు సప్లై షార్టేజ్ వల్ల వాళ్ళకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం పుంజుకున్నారు. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే బెటర్ గా అయితే ఉన్నారన్నమాట. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇంకా బాగా పుంజుకున్నారు. లాస్ట్ ఇయర్ 11,000 ఉంటే ఈసారి 17,871 అమ్మకాలకు వెళ్ళారు. అగైన్ మీకు చెప్పాను రెస్తా అనేది వీళ్ళకి ఆ మేజర్ సేల్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కూడా ఏకంగా 180% గ్రోత్ ఉన్నారు లాస్ట్ సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే. ఇక యాంపియర్ కంపెనీలు కూడా గ్రోత్ అయ్యారనమాట. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 54% అయితే ఇంప్రూవ్ అయ్యారనమాట. ఇక 2 వీలర్ పరంగా ఆగస్ట్ నెలలో టోటల్ అమ్మకాలు చూస్తే 104,373 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగిందనమాట. ఇది మన గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఇంప్రూవ్ అయిందనమాట. గత సంవత్సరం 89,078 అమ్మకాలు మాత్రమే జరిగింది. బట్ ఈ సంవత్సరం 104,373 అమ్మకాలు జరిగింది. సో మంచి విషయం ఏంటంటే ఈవీ ఇండస్ట్రీ గ్రో అవుతూనే వెళ్తుంది. అటు సబ్సిడీలు తగ్గినప్పటికీ కూడా మనకి ఈవీ ఇండస్ట్రీ అమ్మకాలు అనేది పాజిటివ్ సైన్లోకి కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం ఇతర సెగ్మెంట్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ రిక్షా పరంగా చూస్తే ఈ రిక్షా అమ్మకాలు కొంచెం తగ్గినట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం 44,336 యూనిట్స్ ఉంటే ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో 36,962 యూనిట్స్ గా ఉంది. ఇక ఎలక్ట్రిక్ 4 వీలర్ సెగ్మెంట్ గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 6,787 అమ్మకాలు ఉంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ డబుల్ కాదు ట్రిపుల్ అయిందనమాట. 17,387 యూనిట్స్కి అనేది రీచ్ అవ్వడం జరిగింది. అది కూడా గుడ్స్ అనే చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ 4 వీలర్ అమ్మకాలు కూడా పెరగడం అనేది ఇది మనకు ఓవరాల్గా ఆగస్ట్ నెల 2025 సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్మకాల రిపోర్ట్ అనమాట. పాజిటివ్ సైన్ ఏంటంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మాత్రం పాజిటివ్గా ఉన్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ పాజిటివ్ సైన్లోనే వెళ్తుంది. ఇలానే మరింత పాజిటివ్ సైన్తో ఎలక్ట్రిక్ 2 వీలర్ గ్రోత్ పెరగాలని అయితే ఆశిద్దాం. ఇది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్ర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.